నర్సరీ మేళా 2026 నక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో జరుగుతుంది. నేను వెళ్ళాను. చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు మొక్కలైతే మనకు నర్సరీలో దొరకని మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న పాట్స్ కూడా నాకు చాలా నచ్చినాయి. ఇండోర్ ప్లాంట్స్ కూడా బయట మనకు నర్సరీలో కనిపించనివి కూడా ఇక్కడ కనిపించాయి. కొన్ని పేర్లు కూడా తెలీదు. అవి ఇక్కడ నేను చూశాను. ఇంకొకటి ఈ పాట్స్ కూడా బయటి కంటే కంపేర్ చేస్తే కాస్ట్ వైజ్ కూడా నాకు కొంచెం రీజనబుల్ అనిపించింది. మనం ఇక్కడ బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించాయి. ఇవేమో ఇంపోర్టెడ్ పాట్స్ అట. ఎక్కడి నుంచి, థైలాండ్ నుంచి తెప్పిస్తారట. ఆ ఫినిషింగ్ అవి చాలా బాగా అనిపించాయి. కాస్ట్ కూడా ఓకేనే అనిపించింది. ఇంకా మనం బార్గెనింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఈరోజే లాస్ట్ డే ఉంది. మీరు విజిట్ చేయాలనుకుంటే ఈరోజే వెళ్ళాలి. ఈ బ్యాంబో ట్రీస్ అయితే భలే అనిపించాయి. ఇది వచ్చేసి సీత వాలజడ అంట. భలే ఉంది అసలు ఈ మొక్క. దీని కాస్ట్ వచ్చేసి 1500 అని చెప్పాడు. ఇంకా నాకు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ఎప్పుడు చూడండి, ఇదైతే ఇండోర్ ప్లాంట్ చాలా బాగా అనిపించింది. కాస్ట్ కూడా ఇది కూడా అంతే, సేమ్ 1500 అన్నాడు. కొన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి, 2000 అలా చెప్పారు. ఇదైతే ఎంట్రన్స్లో పెడితే ఆ ఎలిఫెంట్స్ హోమ్ ఎంట్రన్స్లో పెడితే భలే ఉంటుంది అనిపించింది. వీటితో పాటుగా అలాగే హోమ్ డెకర్స్ కూడా చాలా బాగున్నాయి. వాటర్ ఫౌంటైన్స్, ఇందులో కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా ఉన్నాయి. ఇంకా నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూపించేస్తాను చూడండి. ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి తట్టుతో కట్టేస్తారు. 1.5 year వరకు అలానే ఉంటుంది. వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుందంట. నెక్స్ట్ ఇంకొక ఐటెం తీసుకున్నాను. ఇదేమో గోల్డెన్ మెటల్ అంటారు కదా, కలర్ షేడ్ అస్సలు కవ్వదు. అలాంటిది ఇది ఒకటి తీసుకున్నాను. ఇలాంటివి 2 తీసుకున్నాను. ఇవన్నీ నేను రెడీ చేసిన తర్వాత, పాట్స్ పెట్టిన తర్వాత మీకు ఇందులో ఏమేం ప్లాంట్స్ పెట్టానో కూడా మీకు చూపిస్తా. అదొక వీడియో చేస్తాను. నాకు ఈ బాస్కెట్స్ కూడా భలే అనిపించింది. ఈ బాస్కెట్స్ ఎందుకు తీసుకున్నానంటే హ్యాంగింగ్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నాను ఈ బాస్కెట్స్. అవి కూడా ఒక 2 తీసుకున్నాను. తర్వాత నేను ఇంకొకటి లోటస్కి సీడ్ తీసుకున్నాను. ఇది మనం ఎలా నాటాలో కూడా నేను మీకు ఒక వీడియో చేసి పెడతాను. ఆ వీడియో చూడండి. ఇప్పుడు చూపించేవే అసలైన వెరైటీస్, నాకు బాగా నచ్చి తీసుకున్న వెరైటీస్ అవే. టెర్రకోటా ఐటమ్స్లో ర్యాబిట్ ఒక చిన్న పాట్ పట్టుకొని భలే క్యూట్ ఉంది. అసలుకి ఇది స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందో, మట్టి వాసన అసలుకి మస్తుంది. ఇది కూడా ఎక్కడ అరేంజ్ చేస్తానో, అసలు నాకు ఇది ఐడియా ఇవ్వండి. ఎక్కడ అరేంజ్ చేయాలి, కిచెన్లో పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. ఒకసారి అయితే మీరు ఐడియా ఇవ్వండి. నెక్స్ట్ ఇంకోటి తీస్తున్నా. అమ్మో, ఈ వీడియో కనుక మా అమ్మ చూసిందంటే ఇక నాకు స్టార్ట్ చేస్తుంది. నీకు ఈ ప్లాన్స్ పిచ్చి పట్టింది, ఏది పడుతుంది కొంటూనే ఉంటావు అని మా అమ్మ స్టార్ట్ చేస్తూనే ఉంటుంది. అయినా సరే నేను కొంటాను. ఆమె అంటూనే ఉంటుంది, నేను కొంటూనే ఉంటా. ఏముంది, రామ్ చరణ్ చెప్తాడు చూడు ఒక డైలాగు, మళ్ళీ పుడతామా ఏంటి, మనకు ఎంజాయ్ చేయాలనిపించినప్పుడు కొనాలి, ఎంజాయ్ చేయాలి.